నీతిమంతుడా నీతి సూర్యుడా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా సూటిగా మాతో ఈరోజు మాట్లాడమని, మేము ఏ విధంగా వాక్యంలో జీవించాలో, వాక్యానుసారంగా ఏ విధంగా మేము ముందుకెళ్లాలో నీ కృప మాకు చూపించమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. యేసు ప్రభు వారు ఈరోజు మనము ఒక క్లుప్తమైన సందేశం నేను చెప్తాను మీకు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? గట్టి చెప్పండి. పశుపాకుల కరెక్ట్ అమ్మా. ఏ పేరు చెప్పండి? బెత్లెహేములో సందడి. ఇవన్నీ పాటలు కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేము. ఆయన పెరిగింది ఎక్కడ? వెరీ గుడ్. రజని సిస్టం. నజరేత్. నజరేతు పట్టణానాకు మల్లేతోటిలో. వెరీ గుడ్. పుట్టింది పెరిగింది పరిచర్య చేసింది గలీలియా. పరిచర్య చేసింది ఎక్కడ? గలీలియా. మరణించింది సిలువ వేయబడింది. ఐ మీన్ మరణించిందంటే సిలువ వేయబడింది ఎక్కడ? ఎక్కడ? యెరూషలేము. వెరీ గుడ్. కొండ మీద పుట్ట మీద కరెక్ట్ వెరీ కరెక్ట్ పేరు. గల్గొత్తా కొండ కన్నీ ప్రాంతం గురించి మాట్లాడుతుంది. యెరూషలేము. మరి ఆయనకి అవరోహణుడైన ప్లేస్ ఎక్కడ? ఆయన చేతులెత్తి ప్రార్థన చేసి అలా పైకి వెళ్ళిపోతారు. మరియు ఆయనకి ఇష్టమైన ప్లేస్, యేసు ప్రభు వారికి మిక్కిలి ఇష్టమైన స్థలం, ప్రాంతం, వల్లమాలిన ప్రేమ ఆయనకి ఆ ప్రాంతం అంటే. గెత్సెమనే తోట ఒకటి, నో. ఒలీవ కొండ, నో. కొండ గుట్ట కాదు. ఇంకా నెక్స్ట్ ఏమని? తోట కాదు. నెక్స్ట్ నాతో వచ్చిన చెప్పొద్దు ప్లీజ్. మీరు మాట్లాడుకుంటే మళ్ళీ బాగా ఉంటుంది మాట్లాడుకోండి. యేసు ప్రభు వారు ఎప్పుడు సమయం కుదిరితే అక్కడికి వెళ్దాం అనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇష్టమైన ప్లేస్ ఉంటుంది కదా కదా. పెనుగునియా. ఎవరు చెప్పారమ్మా? బేతనియా. హల్లెలూయా. ఏం ప్లేస్? బేతనియా. బేతనియా అంటే యేసు ప్రభు వారికి ఇష్టమైన ప్లేస్. మనకు కూడా కొన్ని ఇష్టమైన ప్లేస్లు ఉంటాయో ఉండవా? రవి, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? వైజాగ్ బీచ్, మేబీ పార్కొండ, మీ ఊరు. వెరీ గుడ్. పల్లెటూరు.